రెండేళ్ల నుంచి ఒకే సినిమాతో ట్రావెల్ అవుతున్న ఎన్టీఆర్ ఇప్పుడు ఒకవైపు దేవర మరోవైపు వార్ 2 తో ఎంగేజ్ అయిపోయారు. ఈ రెండు సినిమాల్ని మేనేజ్ చేయడానికి ఇప్పుడు హైదరాబాద్ టు ముంబై షటిల్ సర్వీస్ చేస్తూ ఫుల్ బిజీ అయిపోయారు. మరి ముంబైలో వార్ 2 ఫస్ట్ షూట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో, మళ్ళీ దేవరని ఎప్పుడు మొదలు పెడుతున్నారో చూద్దాం. ఎన్టీఆర్ ఫుల్ బిజీ అయిపోయారు. ఓవైపు దేవర, మరోవైపు వార్ 2 ఎక్కడా రెస్ట్ లేకుండా షూటింగ్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ నుంచి పెద్దగా బ్రేక్ లేకుండా దేవర షూట్ చేస్తున్న ఎన్టీఆర్ ఇప్పుడు ఆ ఫోకస్ ని వార్ 2 మీదకి షిఫ్ట్ చేశారు. అంతేకాదు, లాస్ట్ వీక్ మొదలుపెట్టిన వార్ 2 ఫస్ట్ షెడ్యూల్ అప్పుడే కంప్లీట్ చేసేసి మళ్లీ హైదరాబాద్ కూడా వచ్చారు ఎన్టీఆర్. ఎన్టీఆర్ షటిల్ సర్వీస్ స్టార్ట్ అయింది. ముంబై నుంచి హైదరాబాద్ కి, హైదరాబాద్ నుంచి ముంబైకి ఇక వరుసగా ట్రిపుల్ అయిపోతున్నారు ఎన్టీఆర్. మొన్నటి వరకు దేవర షూట్ లో బిజీగా ఉన్న ఎన్టీఆర్ ఇప్పుడు ముంబైలో వార్ 2 షూట్ తో ఎంగేజ్ అయిపోతున్నారు. ఇప్పటికే వారం రోజుల పాటు కాంబినేషన్ సీన్స్, యాక్షన్ షూట్ చేశారు ఎన్టీఆర్. ఈ యాక్షన్ షూట్ ని కెప్టెన్ అమెరికా, సివిల్ వార్ లాంటి హాలీవుడ్ బ్లాక్ బాస్టర్ సినిమాలు చేసిన స్టంట్ డైరెక్టర్ స్పైరో రాజ్టోస్ తో తెరకెక్కిస్తోంది టీమ్. ఈ వారం పాటు వార్ 2 షూట్ చేసి దేవరలో జాయిన్ అవ్వబోతున్నారు ఎన్టీఆర్. అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో 300 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో తెరకెక్కబోతున్న వార్ 2 2025 ఇండిపెండెన్స్ డే కి రిలీజ్ కి ప్లాన్ చేశారు. అయితే భారీ సినిమా కావటంతో ఇప్పటికే షూటింగ్ మొదలు పెట్టేసింది టీం. దీనికి తోడు హృతిక్ తో షూట్ చేస్తున్న టీం రీసెంట్ గా ఎన్టీఆర్ తో షూట్ ని కూడా స్టార్ట్ చేసింది. అయితే వార్ 2 ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసిన ఎన్టీఆర్ దేవర బ్యాలెన్స్ వర్క్ ని కంప్లీట్ చేసి మొత్తం ఫోకస్ వార్ 2 మీదే పెట్టబోతున్నారు. నిజానికి మే ఎండింగ్ కి దేవరని ఫినిష్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు ఎన్టీఆర్. జూన్ నుంచి వార్ 2 లో తిరిగి జాయిన్ అయినా జూలై, ఆగస్టుకి వార్ 2 ని వైండ్ అప్ చేస్తారని తెలుస్తోంది. ఆ తర్వాత చిన్న బ్రేక్ తీసుకుని అక్టోబర్లో రిలీజ్ ఉండటంతో మళ్లీ దేవర ప్రమోషన్స్ తో ఎన్టీఆర్ బిజీ అవుతారని తెలుస్తోంది.